ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ థర్డ్ బీకామ్ స్టూడెంట్స్. ఈరోజు మనం మార్కెటింగ్ అనే దానిలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పుకుంటున్నాము. ఇది చాలాసార్లు మీరు గతంలో 10th ఇంటర్మీడియట్లో మార్కెటింగ్ అనే లెసన్లో కూడా దీని గురించి కొంచెం అవగాహన అయితే మీకు ఉంటుంది. జస్ట్ దీన్ని ఒక ఇంపార్టెంట్ టాపిక్గా మనం తీసుకుంటాం. ఇది బిజినెస్లో మనం బయట కూడా మనకి ఇది అవసరమైనటువంటి ఒక టాపిక్కే. సో అటువంటి టాపిక్ అయిందా ఆల్రెడీ క్వశ్చన్ అవుతుంది. సో మనం ఫైల్ కనబడుతుందా? ఇంకా లేదా, షేర్ చేయలేదు కదా? ఓకే, షేర్ చేస్తాను. ఓకే, చూడండి, ఫైల్ కనబడుతుంది కదా మీకు ఇక్కడ ఒకటి, పంపిణీ వ్యవస్థలో మధ్యవర్తులు అవసరమా అని. సో ఈ ఫైల్ అయితే ఒకసారి డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే ఇంపార్టెంట్, ఆర్ ఇంటర్మీడియరీస్ నీడెడ్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అంటే మనకు తెలుసు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అనేది ఒకటి ఉంటుందని, ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటాము. అంటే ఉత్పత్తిదారుడు తను తయారు చేసినటువంటి వస్తువుని వినియోగదారుడికి చేరవేసేందుకు అతను తన వస్తువుకి కొంతమంది మధ్యవర్తులను అయితే ఉపయోగించుకుంటాడు. అంటే అన్ని వస్తువులకి నేరుగా ప్రత్యక్ష మార్కెటింగ్ అయితే చేయలేము కాబట్టి తనకి అవసరమైనంత మేరకు మధ్యలో మధ్యవర్తులు ఎంతమంది ఉండాలి అతనే డిసైడ్ చేస్తాడు. మనం లాస్ట్ సెషన్లో కూడా అదే, అసలు మధ్యవర్తులను మనం ఏ విధంగా నిర్ణయిస్తాము, మన వస్తువు మీద ఆధారపడి ఏమిటి ఎంతమంది అవసరము మనకి, మన వస్తువులో మధ్యవర్తులు ఎక్కువ మంది అంటే ఎంత ఎక్కువ మందిని పెట్టుకుంటే అంత ఎక్కువ ఖర్చు అవుతుంది మనకి. పైగా ఆ ఖర్చుని ఇంటర్ను వినియోగదారుని మీద మనం వేస్తాము. సో వినియోగదారుడు గోల పెడతాడు, అంతంత అదే అంతకంటే తక్కువ రేటుకి మరొకరు ఇస్తున్నారని మన దగ్గర నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా తక్కువ మందితో పంపిణీ వ్యవస్థను తీసుకొని మధ్యవర్తులను తగ్గించుకొని మనం ఒక వస్తువుని ఉత్పత్తిదారుడు వినియోగదారుడికి చేరవేయటానికి అతడు ఏ రకమైనటువంటి అంటే నిర్ణయాలు తీసుకుంటాడు అనేది ఇక్కడ. మరి అలాంటి ఈ వ్యవస్థలో, ఈ పంపిణీ వ్యవస్థలో మధ్యవర్తులను మనం తీసేయలేమా? మధ్యవర్తులను తీసేసి మనం ఒక్క నిమిషం, సో ఇంటర్మీడియట్స్ నీడెడ్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆర్ పంపిణీ వ్యవస్థలో మధ్యవర్తులను మనం ఉంచాలా, వారి అవసరం ఉంటుందా, లేకపోతే వారిని తప్పించి, ఇదే ప్రశ్న ఇంకొకలా, మా పంపిణీ వ్యవస్థలో మధ్యవర్తులను తప్పించగలమా పంపిణీ వ్యవస్థ నుండి అనేది కూడా. ఇటీవల కాలంలో కొన్ని రకాల వస్తువులు అయితే నేరుగా వినియోగదారుడికి ఉత్పత్తిదారుడి అందజేసే ప్రత్యక్ష మార్కెటింగ్ని చాలా వస్తువులు చేస్తున్నప్పటికీ కొన్ని రకాల వస్తువులకు మాత్రం తప్పనిసరిగా మధ్యవర్తుల అవసరం అయితే మనకి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ పంపిణీ వ్యవస్థలో మధ్యవర్తుల అవసరం అనేది ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది కదా. సో దీంట్లోనే ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషను, ఇక్కడ ఉత్పత్తిదారుడు వినియోగదారుడికి అందజేసే క్రమంలో అనేక రవాణా సాధనాలను ఉపయోగించి కూడా చేస్తున్నాడు. అంతేకాకుండా అనేక మంది మధ్యవర్తులను కూడా అతను ఉపయోగించుకోవడం మనం చూడవచ్చు. ఇక్కడ గమనిస్తే ఉత్పత్తిదారు నుండి వినియోగదారులకు వస్తువుల ప్రవాహానికి తోడ్పడే మార్గాలను మనం పంపిణీ మార్గాలు అంటాము. అంటే ఒక వస్తువును ఉత్పత్తిదారుడు తయారు చేసిన తర్వాత దానిని వినియోగదారుడికి పంపించడానికి లేదా అతని చేత కొనిపించడానికి ఎక్కడో వేరు వేరు ప్రదేశాల్లో ఇద్దరు ఉంటారు. అలాంటి వ్యక్తుల మధ్య ఒక ప్రవాహం అయితే అవసరము. అంటే ఇక్కడ ఏంటంటే ఛానల్ అంటాం దాన్ని. ఏంటా ఛానల్? మన వస్తువుని వాళ్ళు తమ వస్తువుగా భావించి వినియోగదారుడుకు మన తరపున అమ్మిపెట్టేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అటువంటి ఒక వ్యవస్థనే మనం పంపిణీ మార్గము అంటారు. దాన్ని ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా అంటాము. మరైతే ఈ వస్తు పంపిణీ మార్గాలు ఎవరెవరిని కలుపుతున్నాయి అంటే
ఆ పైన వస్తు ఉత్పత్తిని చేసినటువంటి ఉత్పత్తిదారుణ్ణి, అలాగే మీకు అదే ఎవరైతే ఆ వస్తువుని కావాలని కోరుకుంటున్నారో ఆ వినియోగదారుణ్ణి ఇక్కడ కలపడం అనేది జరుగుతుంది. ఇక లెవెల్స్ ఆఫ్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. మనకు తెలుసు వస్తువుని అమ్మిపెట్టే క్రమంలో వస్తువు ఏ రకమైనటువంటి మధ్యవర్తుల పంపిణీ క్రమాన్ని కోరుకుంటుంది అనేది ఇక్కడ గమనించవచ్చు. ఆప్షన్స్ అయితే ఒక ఉత్పత్తిదారుడు తీసుకోవచ్చు. దాన్ని మనం డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ అని లేదా జీరో లెవెల్స్ అంటారు. ఆప్షన్ 1. కొన్ని రకాల వ్యక్తులకు ఆప్షన్ 1 జీరో లెవెల్స్ అవసరము. అంటే డైరెక్ట్గా ఒక మార్కెటర్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్ వస్తువుని నేరుగా వినియోగదారుడికి ఎవ్వరి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పంపించగలుగుతాడు. అది జీరో లెవెల్ అంటారు. అంటే ఇక్కడ జీరో పంపిణీ ఛానల్, అంటే డిస్ట్రిబ్యూషన్ ఛానల్, వారి యొక్క ప్రమేయం లేదు, ఇక్కడ వాళ్ళ ఇంటర్ఫిరెన్స్ లేదు. మనకి నేరుగా మనం ఏం అమ్మాలనుకుంటున్నాం, ఎవరికి అమ్మాలనుకుంటున్నాం, అంతే, దట్స్ ఇట్. ఇలా. ఇక రెండోది ఆప్షన్ 2 ఏంటి, 1 లెవెల్. ఇక స్టోకు వర్తకుడు అనేవాడిని కూడా ఇక్కడ చేరదీయకుండా డైరెక్ట్గా ఒక ఉత్పత్తిదారుడు రిటైలర్ని పెట్టుకొని డైరెక్ట్గా కస్టమర్కి అమ్మడం అనేది ఒక వ్యక్తిని ఇక్కడ ఉపయోగించుకోవడం, దట్ ఈస్ 1 లెవెల్. ఆ తర్వాత కొన్ని వస్తువులకు 2 లెవెల్స్. అంటే ఉత్పత్తిదారుడు హోల్సేలర్కి అమ్మితే, హోల్సేలర్ రిటైలర్కి అమ్మితే, రిటైలర్ కస్టమర్స్కి అమ్మితే, అప్పుడు ఈ విధంగా ఒక 2 లెవెల్స్ లేదా 2 టైర్స్ ఉన్నటువంటి ఒక మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అయితే ఇక్కడ ఉంది. ఈ విధంగా వస్తు స్వభావాన్ని బట్టి ఒక ఉత్పత్తిదారుడు ఈ రకమైనటువంటి లెవెల్ని అతను ఎన్నుకుంటాడు. అతడికి ఉన్నటువంటి ఈ 3 ఆప్షన్స్లో అఫ్కోర్స్ ఇంకా ఇందులో మధ్యవర్తులని, మనకి బ్రోకర్స్ అని, ఏజెంట్స్ అని కొంతమంది ఇంకా ఉంటారు. బట్ మెయిన్ అయితే వీళ్ళే. అది ఇప్పుడు గమనించారు కదా పంపిణీ ఛానల్ ఏ విధంగా ఉందో, మన డిస్ట్రిబ్యూషన్ ఛానల్. దీని మీద ఆధారపడి మనం ముందు వరుసలో ఎవరిని మనం ఉంచాలనేది మనం గమనిస్తాము. నెక్స్ట్, పంపిణీ మార్గంలోని మధ్యవర్తులు ఇక్కడ అనేక రకమైనటువంటి విధులను నిర్వర్తిస్తారు. వారిని ఉత్పత్తిదారుడు ఏ రకమైనటువంటి పంపిణీ చేయాలని, ఏ రకమైన విధులను నిర్వర్తించాలని వారు కోరుకుంటారో అందుకు అనుగుణంగా పంపిణీ మార్గంలో ఉన్నటువంటి మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంటర్మీడియట్స్ అంటాం వాళ్ళని, వారు మన తరపున భుజానికి ఎత్తుకొని పంపిణీని చేపట్టడం చేస్తారు. ఇక్కడ సరుకు యొక్క యాజమాన్యపు హక్కు బదిలీ, అలాగే ఉత్పత్తి కేంద్రం నుంచి వినియోగ కేంద్రానికి సరుకు తరలింపు, అలాగే సరుకు నిల్వ, అలాగే లభ్యత మరియు గుణగణాలు, ధర, ఇలాంటి మొదలైన అంశాల సమాచారాన్ని మనం అందజేయటం అనేది ఈ యొక్క పంపిణీ మార్గంలో ఉంటుంది. కనుక పంపిణీ మార్గాల ద్వారా, అంటే ఒక్కసారి ఇక్కడ గమనించండి, యాజమాన్యపు హక్కు బదిలీ చేయటము. ఇది ఎలా అంటే ఉత్పత్తిదారుడి దగ్గర ఉన్నటువంటి మొత్తం వస్తువుని మనకు ఉన్నటువంటి ఉత్పత్తిదారుడు అది టోకు వర్తకుడే కొనేస్తాడు. తద్వారా యాజమాన్య హక్కు బదిలీ అవుతుంది. అలాగే అతడు ఒకవేళ ఉత్పత్తిదారుడి యొక్క మొత్తం వస్తువులను అతనే కొనుగోలు చేసినట్లయితే మొత్తం వస్తువుల్ని అతడు తన తరపున తీసుకొని తన దగ్గర ఒక ఉత్పత్తి కేంద్రం ఉన్న అంటే ఉత్పత్తి కేంద్రం నుంచి తన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక గోడౌన్ ఉంటుంది, వేర్ హౌస్ ఉంటుంది, అక్కడికి బదిలీ చేసుకుంటాడు. తిరిగి అక్కడి నుంచి మళ్ళీ అతడు వేరుగా ప్యాక్ చేసి వాటిని వినియోగుల దగ్గరికి, వినియోగదారులు ఎక్కడ ఉంటారో ఆ వినియోగ కేంద్రాలకు దగ్గరలో ఆ సరుకుని తరలిస్తాడు. సరుకుని తరలించి అక్కడి నుంచి ఎవరైతే రిటైలర్స్ ఉంటారో వారికి అందజేయడం కూడా చేస్తాడు. ఈ విధంగా సరుకు నిల్వ, ఆ సరుకు ప్రతి చోట కూడా కావాలనుకున్న వినియోగదారుడికి లభ్యత అయ్యేటట్లుగా చూడటము, మరియు వాటి యొక్క గుణగణాలను వినియోగదారుడికి తెలిసేటట్లుగా ఒక అడ్వర్టైజ్మెంట్ చేయటము, అలాగే వాటి యొక్క ధరను కూడా వారికి మెన్షన్ చేయటము, ఇవన్నీ కార్యక్రమాలు కూడా పంపిణీ మార్గంలో మధ్యవర్తుల ద్వారా అందజేయబడతాయి. ఇలాంటి ఒక సమాచారాన్ని అందజేసేటటువంటి ఒక ప్రక్రియను వీళ్ళు భుజానికి ఎత్తుకుంటారు. కనుక పంపిణీ మార్గాల ద్వారా ఏం జరుగుతుందంటే వస్తువుల కేంద్రీకరణ మరియు సమానత్వము, అలాగే విస్తరణ విధులు అనేవి నిర్వర్తించబడతాయి. వస్తువులను ఒక చోట నుంచి తీసుకొచ్చి వేరే చోట కేంద్రీకరించి తిరిగి అక్కడి నుంచి అవసరమైనటువంటి అన్ని పంపిణీ మార్గాల ద్వారా ఇక వేరు వినియోగ కేంద్రాలను నిర్వర్తించి అక్కడికి పంపించడం జరుగుతుంది. అంతేకాక ఒక సమానత్వం మరియు విస్తరణ విధులను వారు నిర్వర్తించడానికి కూడా అవకాశం ఉంది. అంటే ఎంత ఎక్కువగా అవసరమైతే మరిన్ని కేంద్రాలను నిర్వర్తించి మరిన్ని ఎక్కువ ప్లేసెస్కి ఈ యొక్క వ్యాపారాన్ని విస్తరించడం అనేది కూడా ఇందులో భాగమవుతుంది.
అంతేకాక ఈ క్రింది అంశాలు ఈ పంపిణీ మార్గం యొక్క సామర్థ్యాన్ని మధ్యవర్తులు ఏ విధంగా పెంచగలుగుతారో అనే దాన్ని మనం ఇక్కడ వివరించుకుందాం. సో కొన్ని అంశాలను ఇక్కడ తీసుకున్నాం. ఆ అంశాల ద్వారా ఒక పంపిణీ సామర్థ్యాన్ని మనం మధ్యవర్తుల ద్వారా ఏ విధంగా పెంచుకోగలము, ఒక ఉత్పత్తిదారుడికి వాళ్ళు ఏ విధంగా ఒక సామర్థ్యంతో కూడినటువంటి పంపిణీని వాళ్ళు అందించగలుగుతారు ఏది ఉత్పత్తిదారుడి యొక్క వస్తువుకి అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఏమీ లేదు. ఇప్పుడు మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే పంపిణీదారులు ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో వారు చేసే విధులను నేర్చుకుంటూ వెళ్తే అలాంటి పనులు ఉండటం వలన వారిని తప్పించాలా తప్పించకూడదా, వారు లేకపోతే వస్తువు మనకి వినియోగదారు చేరుతుందా చేరదా అనే విషయాన్ని వ్యాపారస్తుడు డిసైడ్ చేసుకుంటాడు. అది చివరికి వెళ్ళేసరికి అప్పుడు నిర్ణయించాలి మనం వాళ్ళు తప్పించాలా వాళ్ళు ఉండాలా అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి కొన్ని ఫంక్షన్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంగ్లీష్లో కామన్గా ఒక ఇంటర్మీడియరీస్ ఎవరైతే మధ్యవర్తులుగా ఎవరు రిజిస్టర్ కాబడుతున్నారో వారు చేసే పనులు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వస్తు సమాచారాన్ని సేవా సమాచారాన్ని అందజేయటము. తర్వాత ఆ వస్తువును వారు భుజాన్ని ఎత్తుకొని దాన్ని ప్రమోట్ చేసుకుంటారు. అలాగే వినియోగదారులతోటి అటు ఉత్పత్తిదారులతోటి కాంటాక్ట్ చేసి ఎప్పటికప్పుడు వస్తువుల యొక్క పంపిణీ మార్గంలో ఏ రకమైనటువంటి లాగింగ్ బ్యాక్ అంటే లేట్ కాకుండా వస్తువుని ఇన్ టైంలోనే అందరికీ అందజేయటము, ఆ పైన ఉన్న వ్యక్తికి ఇన్ని వస్తువులు తయారు చేయమని చెప్పటము, క్రింద ఉన్న వ్యక్తికి అతడు కోరుకున్న వెంటనే వస్తువు దొరికేటట్లుగా చేయటము, ఇవన్నీ ఒక కాంటాక్ట్ ద్వారా అవుతాయి. అటువంటి ఒక కాంటాక్ట్ అనేది వీళ్ళు ఏర్పరచుకుంటారు. అలాగే మ్యాచింగ్ ప్రతిదీ కూడా మనకు అవసరమైనటువంటి ప్రతి విషయాల్లో కూడా వీళ్ళు అటు ఉత్పత్తిదారుడికి ఇటు వినియోగదారుడికి మధ్య కావలసినటువంటి అన్ని అంటే ఏ రకమైనటువంటి సమాచార లోపం లేకుండా విషయాలకు సంబంధించినటువంటి మ్యాచింగ్ అని చేయగలుగుతారు. అలాగే నెగోషియేషన్ అవసరమైన సందర్భంలో నెగోషియేట్ చేస్తూ వస్తువులను వినియోగదారు తక్కువగా అందించడానికి ఈ మధ్యవర్తులు అటు ఉత్పత్తిదారుడికి అలాగే ఉత్పత్తిదారుడికి మంచి చేయడానికి ఇటు వినియోగదారుడికి నెగోషియేట్ చేస్తూ వారిద్దరి మధ్య ఒక సారథిలాగా మధ్యవర్తిలాగా వీళ్ళు చక్కగా. అలాగే ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ భౌతికంగా పంపిణీ అనేది వీళ్ళే చేపట్టడం ఉంటుంది. అలాగే అవసరమైనప్పుడు ఫైనాన్సింగ్ ఎవరికైతే ఉత్పత్తిదారుకి డబ్బులు అవసరపడతాయో వారందరికీ కూడా ఎంతెంత ముందుగా అడ్వాన్స్ చేయడం ద్వారా వస్తువులను తయారు చేసి వస్తువులు అనేవి మార్కెట్లోకి ఇన్ టైంలో అందజేయడానికి వీళ్ళు ఫైనాన్సింగ్ కూడా అవసరమైతే ఉత్పత్తిదారుడికి చేస్తారు. అలాగే రిస్క్ టేకింగ్ నష్టభయాన్ని భరించటం. ఇప్పుడు చూడండి ఒక ఉత్పత్తిదారుడు ఏ రకమైన టెన్షన్స్ లేకుండా ఉత్పత్తి పైన తన దృష్టిని అంతా కూడా కేంద్రీకరించాలి అంటే దాన్ని ఎలా అమ్మాలి, ఇది అమ్ముడవుతుందా లేదా, ఏ ధరకు అమ్మాలి, ఇలాంటి విషయాల మీద అతని దృష్టి తగ్గించాలి. అవన్నీ కూడా ఈ మధ్యవర్తులు తీసుకుంటారు. తీసుకొని అతనికి ఉన్నటువంటి రిస్క్ని తగ్గించడానికి వీరు ఆ రిస్క్ని భరించడానికి ముందుకు వస్తారనమాట. కాబట్టి ఇక్కడ ఒక 8 పాయింట్లు అయితే మనం ఈ విధంగా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు వాటినే మనం మరొక విధంగా కూడా ఇక్కడ నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలము స్థలము ప్రయోజనము, దాన్ని మనం కాల ప్రయోజనము స్థల ప్రయోజనము ఇచ్చే వ్యక్తులు మనకి మధ్యవర్తులుగా చెప్పుకోవచ్చు. మరి అలాంటి ఒక ప్రమేయం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళని మనం ఏమంటామంటే ఇక్కడ వాళ్ళ యొక్క అవసరం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూద్దాం. వినియోగదారులకు అవసరమైనప్పుడు ఆ అవసరమైన ప్రదేశంలో సరి అయినటువంటి పరిమాణంలో ఆ వస్తువులను కొనుగోలు చేయడానికి అతనికి అవకాశాన్ని కల్పిస్తుంది. అది కాల ప్రయోజనం మరియు స్థల ప్రయోజనము. అంటే ఏ కాలంలో ఏ రకమైనటువంటి వస్తువు కావాలనుకున్నా, అలాగే ఏ ప్రదేశంలో ఆ వస్తువు కావాలనుకుని వినియోగదారుడు అనుకున్నా, ఇలా కాల ప్రయోజనాన్ని స్థల ప్రయోజనాన్ని ప్రతి వస్తువుకి కల్పించేటటువంటి వ్యక్తి ఎవరంటే మధ్యవర్తులే. ఈ రోజున వేసవి కాలంలోనే మామిడి పండ్లు మనకి దొరకవచ్చును కాక, కానీ సంవత్సరం పొడుగునా దొరికే విధంగా ఒక రకమైనటువంటి కాల ప్రయోజనాన్ని మనకి ఎవరు కలిగిస్తున్నారంటే వినియోగదారుడు కలుగజేస్తున్నారు. మధ్యవర్తులు కలుగజేస్తున్నారు. ఎవరికి? అటు వినియోగదారుడికి. చూడండి, చాలా పెద్ద పెద్ద మీరు షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ కాలంలో ఆ పళ్ళు కానీ ఆ కాలంలో వస్తువులు కానీ తయారు కావు, కానీ వాటిని మనకి
ఒక కోల్డ్ స్టోరేజ్లో ఎక్కడో నిల్వ చేయడం ద్వారా కానీ వాటిని అందజేసేటట్టుగా చేస్తాము. ఎక్కడో యాపిల్ చూడండి, ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడో పుట్టిన ఉన్నటువంటివన్నీ కూడా ఈ రోజున మనకి ఏ ఏ దేశాల్లో ఉన్నట్టు అన్ని రకాల పళ్ళు కూడా మనకి సంవత్సరం పొడవునా కూడా లభించేటట్లు చేయగలుగుతున్నారు. అలాగే చాలా రకాల పళ్ళు ఇందులో కూడా ఇందులోనే యాపిల్స్లోనే అనేక రకాల వస్తు వైవిధ్యాన్ని మనకు అందజేస్తున్నారు. పీర్స్ అని యాపిల్స్లోని అనేక రకాల యాపిల్స్ వేరు వేరు దేశాలను తీసుకొచ్చి కూడా మనకి ఇక్కడ మీకు కావాల్సిన ప్రదేశంలో వాటిని అందజేయగలుగుతున్నారు. అంటే ప్రతి వస్తువుకి ఒక కాల ప్రయోజనాన్ని, ఒక స్థల ప్రయోజనాన్ని కూడా ఇలాంటి వ్యక్తులు అందజేయగలుగుతున్నారు. మరి వీళ్ళు లేకపోతే ఉత్పత్తిదారుడు ఇవన్నీ పట్టించుకోగలడా, వీరు చేయగలడా? ఇవి కూడా మనం గమనించవలసి ఉంటుంది. అంటే మధ్యవర్తుల యొక్క ఉపయోగాలని మనం ఇక్కడ కూడా తెలుసుకుంటాం వాళ్ళు చేసే విధుల ద్వారా. అలాగే పంపిణీ మార్గాల ద్వారా కొనుగోలుదారులు కాల ప్రయోజనం మరియు స్థల ప్రయోజనం పొందడానికి వాళ్ళకి అవకాశాన్ని కలుగు చేస్తున్నారు. మనకి ఏ కాలంలోనైనా ఏ వస్తువైనా దొరికేటట్లు వాళ్ళు చేయగలుగుతున్నారు. అలాగే వాళ్ళు వినియోగదారుకి ఈరోజు అందుకనే చూడండి, నిజానికి కొన్ని కాలాల్లోనే దొరికేటటువంటి చాలా వస్తువులు అన్ని కాలాల్లో కూడా అన్ని చోట్ల దొరికే విధంగా వాళ్ళు చేయగలుగుతున్నారు. ఏ చిన్నటైన ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినా అక్కడ కొన్ని వస్తువులు పూర్వకాలంలో ఇదేంటంటే ఇప్పుడు అడుగుతున్నారు, సీజన్ కాదు కదా అని వెటకారం చేసేవారు. మరి ఈ రోజున అలా అడగడం కూడా కామనే, మీ దగ్గర అక్కడ ఉందని అని కూడా చెప్పడం కామనే. ఒక పెద్ద పెద్ద షోరూమ్కి వెళ్ళినప్పుడు మనం ఆ షోరూంలో వాళ్ళు ఒక కోల్డ్ స్టోరేజ్ని పెట్టడం ద్వారా ఈ వస్తువులన్నీ దొరికేటట్లు చేయగలుగుతున్నారు మనకి. నెక్స్ట్, కొనుగోలు అనుకూలత. కొనుగోలు అనుకూలత చూడండి, ప్రతి దానికి కూడా ఒక వ్యక్తి అతనుకున్న అవసరాన్ని బట్టి నాకు తక్కువ ఒక పావు కేజీ ప్యాకే కావాలని ఒక వ్యక్తి, నాకు 100 గ్రాముల్లో ప్యాక్ సరిపోతుందని ఒక వ్యక్తి అనుకోవచ్చు. ఇంకొక వ్యక్తి కేజీలలో కావాలనుకోవచ్చు. ఇంకొక వ్యక్తి 5 కేజీలు కావాలనుకోవచ్చు. ఒక వ్యక్తి 15 కేజీల్లో ఒక టన్నుల్లో కావాలనుకోవచ్చు. 100 కేజీలు ఇలా ప్రతి వ్యక్తికి కూడా తనకు అనుకూలమైనటువంటి ఒక పరిమాణం అయితే ఉంటుంది. మరి ఎవరికి ఏ విధంగా కావాలో ఆ విధంగా అనుకూలమైన ప్రదేశంలో, అనుకూలమైన పరిమాణంలో, మనకి అనుకూలమైన ప్యాకింగ్లో కూడా మన వస్తువును పొందడానికి ఈ రోజున ఈ యొక్క మధ్యవర్తులు మనకి ఎంతో అవకాశాన్ని కలుగు చేస్తున్నారని చెప్పవచ్చు. దాన్ని కొనుగోలు అనుకూలత అంటారు. అది కన్వీనియన్స్ ఆ రకమైనటువంటి ఫీజిబిలిటీ అంటాం, దాన్ని కూడా ఇక్కడ వాళ్ళు కలుగు చేస్తున్నారంటే అది. ఇక్కడ ఒకసారి చూడండి, పంపిణీ మార్గాల ద్వారా ఒక వినియోగదారుడు లేదా వినియోగదారులు తమకు అవసరమైన సరుకుని అవసరమైన పరిమాణంలో ఇక్కడ చూడండి, అవసరమైన పరిమాణం అందరికీ అన్ని కేజీలు అవసరం లేకపోవచ్చు. కొంతమంది 100 గ్రాముల్లో కొంటారు, కొంతమంది 50 గ్రాముల్లో కొంటారు, కొంతమంది పావు కేజీలో కొనవచ్చు, కొంతమంది అర కేజీల్లో కొనవచ్చు. ఎవరికి ఏ రకమైన పరిమాణం కావాలంటే ఆ రకమైన పరిమాణంలో ప్యాక్ చేయడం ద్వారా మీకు ఏ రకంగా ప్యాకింగ్ కావాల్సి ఆ ప్యాకింగ్లోనే మళ్ళీ ఇక్కడ ఒక కాగితంలో కావాల్సి కాగితంలో, లేదా కవర్లో కానీ కవర్లో, ఒక ప్లాస్టిక్ వీటిలో కావాలి, లేదా జార్స్లో కావాలంటే జార్స్లో, టిన్స్లో కావాలంటే టిన్స్లో, ఇలా ఎలాంటి వస్తువుని ఏ విధంగా మీరు కోరుకుంటే ఆ విధంగానే అవసరమైనటువంటి ప్యాకింగ్లో, అవసరమైనటువంటి పరిమాణంలో అందజేయగలుగుతున్నాం. దాన్ని మనం వస్తు వైవిధ్యం అంటాం. ఒకే వస్తువుని అనేక రకాల పౌచుల్లో. మన షాంపూని తీసుకోండి, ₹1 షాంపూ ఉంది మనకి ప్యాకింగ్, రూపాయికి ఉంది, రూపాయిన్నరకి ఉంది, ₹2 ఉంది, 2.5కి ఉంది, ₹3 ఉంది, ₹4, ₹5 ఉంది, ₹100 ఉంది. మరి ఇన్ని ఎందుకు వచ్చాయి? అవసరమైన వ్యక్తులకు అవసరమైనటువంటి ప్యాకింగ్ల పరిమాణంలో మనం అందజేయగలగాలి. దాన్ని కొనుగోలు అనుకూలత అంటాడు. నేను ఎలాగ అమ్మితే నువ్వు అలాగ తీసుకోవాలనేది వినియోగదారుడికి ఎప్పుడూ అడ్డిలే కాదు. వినియోగదారుడు రారాజు మన మార్కెటింగ్లో. కాబట్టి వినియోగదారుడు ఏ విధంగా కోరుకుంటాడో అతను కోరుకున్నట్టుగా అనుకూలమైన వస్తువును అతనికి అందజేయగలగాలి. అదే ఇక్కడ. నెక్స్ట్, ఇక్కడ చూడండి, పంపిణీ మార్గంలోని సభ్యులు తాము ఉన్న స్థలములోనే వస్తువులను లభించేటట్టు చేయడం వాళ్ళకి. అంటే ఏ వ్యక్తి ఎక్కడ ఉంటే అతని కాళ్ళ దగ్గరికే వస్తువులు వెళ్తున్నాయి. మనం కూడా మహా అయితే ఒక 500 అడుగులు 500 మీటర్లు మాత్రమే వెళ్ళగలుగుతాం. ఒక మహా అయితే ఇంకా దూరం అయితే 1 కిలోమీటర్ వ్యవధిలోని ప్రతి చోట కూడా ఏదో ఒక మన షాప్ దొరికే విధంగా ఈ రోజునైతే ఉంది. ఈ విధంగా వినియోగదారుడు తన కొనుగోలు సమయాన్ని కూడా ఆదా చేసుకోగలుగుతున్నాడు. దూర ప్రాంతాలు వెళ్ళి తనకు కావలసిన వస్తువులను తీసుకొని వచ్చి అతను చాలా సమయాన్ని కోల్పోయే అవకాశం లేకుండా
తన ముంగిటికే వస్తువులను తీసుకుని వెళ్ళి తన కోరుకున్న పరిమాణంతో తనకు కావాల్సిన ప్యాకింగ్లోనే తీసుకొని ఇవన్నీ కొనుగోలు సమయాన్ని ఆదా చేస్తున్నాడు. ఒకప్పుడు ఒక వస్తువును ఎంచుకోవాలంటే సమయాలు పట్టేది. బట్ ఈ రోజున ముందుగానే దానికి ఎంచుకునేందుకు అనేక రకాల ప్రక్రియలు వచ్చేసాయి. వాటి ద్వారా మనం ఫిక్స్ అయిపోతాం. షాప్కి వెళ్ళేటప్పుడే రాసుకొని వెళ్ళిపోతాం. వెంటనే కావాల్సిన దాన్ని ఎంచుకొని మన యొక్క ఆ ప్యాక్ దాంట్లో పడేసి వెంటనే పే చేసి వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక తనకు అనుకూలమైన పరిమాణంలో ఆ వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కూడా అతనికి ఇచ్చారు. ఇవన్నీ ఎవరు చేస్తారు? ఇవన్నీ ఇన్ని రకాల విధులను ఉత్పత్తిదారుడు తన మీద పెట్టుకోలేడు. ఎందుకంటే ఉత్పత్తిదారుడు ఆ వస్తువు ఉత్పత్తి చేయడం పైన పెట్టుకోగలుగుతాడు. వాటిని ప్యాక్ చేయడం, వస్తువులు పంపిణీ చేయడం ఇవన్నీ కూడా తలకు మించిన పని. మరి అలాంటి పనులు ఎవరు చేపడతారంటే ఈ మధ్యవర్తులు చేపడతారు. మధ్యవర్తులు తమ యొక్క విధుల కింద వాటిని మార్చుకుంటారు. అఫ్కోర్స్ ఒకరిద్దరు ఉత్పత్తిదారుడే చేయొచ్చు కాక, కానీ ఇక్కడ మనం గమనిస్తుంది. నెక్స్ట్ సరుకు నిల్వలను నివారించుట. ఎవరికి ఇది అంటే మనం ఒక ఉత్పత్తిదారుడు ఒక కొనుగోలుదారుడు లేదా వినియోగదారుడు తనకి మళ్ళీ దొరకదేమోనని ఆ వస్తువులను భావి అవసరాలకు అంటే భవిష్యత్తులో మళ్ళీ అవి దొరకకపోతే మళ్ళీ అందుకని ముందుగానే ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి నిల్వ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కొంతమంది చూడండి ప్యాకెట్లు బస్తాలు కొనుక్కొని నిల్వ పెట్టుకుంటారు దొరకదేమోనని. కానీ ఇటీవల కాలంలో మనం నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక నెలకి కావాల్సిన సరుకులను ఒక్కసారి వెళ్ళి తీసుకోవచ్చు. సంవత్సరానికి కావాల్సిన సరుకులను ఒక్కసారి పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. లేదండి నేను ఏ రోజు కావాల్సి ఆ రోజు వెళ్ళి తెచ్చుకుంటానంటే అలా కూడా దొరుకుతాయి మనకి. సో ఈ విధంగా సరుకు నిల్వ చేసుకునే అవకాశాన్ని తగ్గిస్తూ మధ్యవర్తులు వినియోగదారుడికి ఒక అవకాశాన్ని కలుగు చేస్తున్నారు. ఎలా అంటే వాళ్ళే నిల్వ చేసి మన తరపున మీరు ఎప్పుడు ఎంతైతే డిమాండ్ ఒక ప్లేస్లో ఉంటుందో ఆ డిమాండ్ తగ్గట్టుగా వస్తువులను మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. ఒకనొక వస్తువులో 100 వస్తువులు అమ్ముడవుతున్నాయి, ఈ వారంలో 100 వస్తువులు పంపిస్తాం. మళ్ళీ వెంటనే వారం తిరిగి చివరికి వచ్చేస్తాను సరికి ఇంకో 100 వస్తువులు అక్కడ ఉండేటట్టు చేస్తాము. ఇలా మనకి ఎప్పటికప్పుడు ఇవి మార్కెటింగ్ పరిశోధన ద్వారా తెలుస్తుంది. వాటిని మనం ఇక్కడ గమనించి చిల్లర వర్తకుడు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడ ఉన్న మధ్యవర్తులు ఏం చేస్తారంటే ఆ టోకు వర్తకుడు ఈ విధంగా అతడు నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేకుండా చేయగలుగుతాడు. అంటే పంపిణీ మార్గాలు లేదా అందులో ఉండే మధ్య దళారులు ఈ ఉండటం వల్ల వినియోగదారులు తమ భావి అవసరాలకు పనికొస్తారని ఇప్పటి నుంచి సరుకు నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పంపిణీ మార్గంలో ఉండే సభ్యులే వినియోగదారులకు అవసరమైనటువంటి సరుకులను మనం సరసమైన ధరలకు లభించేటట్లు వీళ్ళు చేసుకోగలుగుతారు. అంతేకాకుండా కొనుగోలు నష్ట భయాలను దూరం చేస్తారు. అంటే కొనుగోలు ఇప్పుడు కొనుక్కోపోతే రేపు దొరుకుతుందా లేదా, కాబట్టి ఈ రోజే కొనుక్కొని మనం నిల్వ చేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలను కూడా వీళ్ళు చేయగలుగుతారు. నెక్స్ట్ ఓకే రవి. ఓకే, జస్ట్ సారీ ఫర్ ది ఇంట్రప్షన్. ఇక వినియోగదారులకు అవసరం ఎప్పుడు వస్తుందో అప్పుడే ఆ వస్తువులు లభించేటట్లు చూస్తాం. అంటే దొరుకుతాయో దొరకవో అనేటటువంటి ఒక టెన్షన్తో వినియోగదారుడు ఆ కొనుగోలు నష్టపోయాను అంటారు దాన్ని, వాటిని ముందుగానే కొనుగోలు చేసి అతను ఎక్కువగా తన దగ్గర ఇంట్లో స్టాక్ పెట్టుకున్నంత అవసరమైతే లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడే ఆ వస్తువులు మార్కెట్లో దొరికేటట్లు ఈ మధ్యవర్తులు చూసుకుంటారు. ఎందుకంటే ఒకనొక ప్రదేశంలో ఎన్ని వస్తువులు అవసరపడుతున్నాయో చిల్లర వర్తకులు ఒక అంచనా వేసి చెప్తారు. దానికి అనుగుణంగా ఈ వినియోగదారు అంటే ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో వారు ఆ వస్తువులు దొరికేటట్లు చేయగలుగుతారు. అందుకనే ఎక్కువ పరిమాణంలో సరుకుని కొనుగోలు చేసే అవసరం లేకుండా వాళ్ళు మనకు ఒక భరోసా అయితే ఇవ్వగలుగుతారు. తద్వారా భవిష్యత్ కాలానికి సరుకు నిల్వ గురించి ఆందోళన అవసరమే వినియోగదారుకు ఉండదు. ఇది నెక్స్ట్
వినియోగదారులకు అవసరమైన సమాచారము లభ్యత. ఇక్కడ వినియోగదారుడు ఒక వస్తువుకు సంబంధించి ఎన్నో రకాలైనటువంటి సమాచారం కావాలని ఆశిస్తాడు. సో ఆ విధంగా వినియోగదారుడికి అవసరమైన సమాచారాన్ని ఎప్పుడు ఏ రకమైనటువంటి సమాచారము కావాలి అని అనుకున్నా వాటిని అందుబాటులో ఉంచడం అనేది కూడా ఈ యొక్క మధ్యవర్తుల యొక్క ముఖ్యమైనటువంటి విధిగా చెప్పుకోవచ్చు. వినియోగదారులు తమకు అవసరమైన వస్తువుల కొనుగోలుకు సంబంధించి అవసరమైన సమాచారాన్ని పంపిణీదారుల దగ్గర సమకూర్చుకోవచ్చు. సో పంపిణీదారుని అడిగితే, సార్ పలానా వస్తువు ఎప్పుడు వస్తుందండి, ఆ వస్తువు ఏ ఏ ప్యాకెట్లో వస్తుంది, అలాగే వస్తువు స్వభావం ఏమిటి, ఆ వస్తువు నేను నిన్ను కావాలనుకుంటున్నాను అలా దొరుకుతుందా, ఈ ధర దగ్గర నేను కావాలనుకుంటున్నాను ఆ ధరలో మనకు దొరుకుతుందా, అలాగే ఎప్పటి నుంచి లభ్యమవుతుంది, ఇలా ప్రతి విషయాన్ని కూడా సమాచార పంపిణీ మార్గాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి, వస్తు స్వభావం, ఏ రకమైన వస్తువు వస్తుంది సార్, చూడండి ఒక బియ్యం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు బియ్యంలో అనేక రకాలు ఉంటాయి, ఏవి కావాల్సి అదే వాటి స్వభావాన్ని అక్కడ తెలియజేస్తాను. సో మనకి ఎలాగ 1 కేజీ నుంచి, అర కేజీ నుంచి, పావు కేజీ నుంచి, 5 కేజీల నుంచి 100 కేజీల వరకు కూడా మనం కొనుక్కునే అవకాశం ఉంది వినియోగము. అలాగే ఏ ధర దగ్గర కూడా మనకి, సార్ ఒక 50 రూపాయల్లో కేజీ చొప్పున దొరుకుతుందా, 100 రూపాయలకి కూడా దొరకవచ్చును, సో 40 రూపాయలకు దొరుకుతుందా, ఇలా మనం కావాల్సిన ధర దగ్గర కావాల్సిన వస్తువు లభ్యతని మన సమాచారంలో తెలుసుకోవచ్చు. అలాగే లభ్యత, సార్ ఎప్పటి నుంచి దొరుకుతుంది, ప్రస్తుతం అయితే ఉందా, ఇలా అవైలబిలిటీకి సంబంధించి కానీ, ఒక నేచర్ ఆఫ్ ది ప్రొడక్ట్ కానివ్వండి, కన్జంప్షన్కి సంబంధించి కానీ, ప్రైసింగ్కి సంబంధించి కానీ, అన్ని రకాల అంశాలను కూడా మనం ఈ యొక్క సమాచార మనం అంటే ఇక్కడ వినియోగదారులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ సమాచారాన్ని ఉపయోగించుకుని వినియోగదారుడు ఏం చేస్తాడు, తనకి ఏ రకమైన వస్తువు కావాలో దానికి సంబంధించిన కొనుగోలు చేద్దామని కొనుగోలుకి సంబంధించిన నిర్ణయాలు అయితే చాలా తేలికగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇవన్నీ కూడా వినియోగదారుడికి మధ్యవర్తి లేకపోతే ఎవరు చెప్తారు, ఎక్కడో ఉత్పత్తిదారుడు ఉంటాడు, వస్తువును తయారు చేసి మన మీదకి ఇస్తుంటాడు, మనం అతని దగ్గరికి వెళ్ళి చెప్పలేము, మనకి సమాధానం చెప్పే వ్యక్తులు ఉండరు. సో మధ్యవర్తులు వీటి యొక్క భారాన్ని సమాచార పంపిణీ వ్యవస్థ ద్వారా వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు చెప్తారు. అంటే ఒక విధంగా వినియోగదారుడికి ఈ రకమైన అన్ని రకాల అంశాలని కూడా మన తరపున మనకి ఏం కావాలో అతను నిర్ణయించి అందజేయటం కూడా చేస్తాం. అంతెందుకు, ఒకవేళ ఒక షాపుకి మనం వెళ్ళాము, అక్కడ మనకు కావాల్సిన వస్తువు లేదు, ఇమ్మీడియట్ అతను నమోదు చేసుకుంటాడు, సార్ ఆ వస్తువు మీకు సాయంత్రంలోకి నేను తెచ్చి పెట్టగలను, లేదా రేపటిలోకి తెచ్చి పెట్టగలను అని చెప్పి ఆ యొక్క స్వభావాన్ని, వస్తు స్వభావాన్ని, ఆ క్వాంటిటీని, ఆ ధర దగ్గర ఎప్పుడు ద్వారా మీకు లభ్యత అవుతుంది, ఇవన్నీ కూడా వెంటనే మనకు అందజేయగలుగుతాడు. ఇవన్నీ ఎవరు చేసి పెడతారు, మనకున్న చిల్లర వర్తకుడు అతను ఉన్నాడు కాబట్టి చేయగలుగుతారు. ఇవి కూడా మధ్యవర్తులు. అయితే నెక్స్ట్, ఉత్పత్తిదారుల యొక్క సమస్యలు దూరం అవుతాయి. ఇది మెయిన్. ఉత్పత్తిదారుడు చాలా ఊపిరి సలపనటువంటి వస్తువు యొక్క ఉత్పత్తిలో అతను చాలా మమేకమై ఉంటాడు, నిమగ్నమై ఉంటాడు. అతనికి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎందుకంటే వస్తువు పెర్ఫెక్ట్గా వస్తేనే కదా తర్వాత అన్ని అంశాలు జరుగుతాయి. వస్తువు పాడైపోయింది అనుకోండి, ఆ ఉత్పత్తి సరిగా రాలేదనుకోండి, ఇక ఉత్పత్తిదారుడు అతడు తన వస్తువుని ఎలా అమ్ముకోగలడు. కాబట్టి తను ముందు శ్రద్ధ ఎక్కడ పెట్టాలంటే ఉత్పత్తి మీద పెట్టాలి. ఉత్పత్తి అనుకున్న విధంగా రావాలి. తను ఏదైతే మెజర్మెంట్స్తో అతను ఉత్పత్తి చేద్దాం అవే అలాగే రావాలి. లేకపోతే ఉత్పత్తిదారుడు మొదటిగా మోసం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉత్పత్తిదారుడు తన ఉత్పత్తిపైన దృష్టి పెట్టడమే చేయాలా, దానికి ఆ వస్తువుని పంపిణీ కూడా చేపట్టాలా. అలాగే ఈ ఆర్డర్లు పొందడం కానివ్వండి, ఇవన్నీ కూడా తలకు మించిన భారం అది. ఈ 2 పనులు అంటే 2 పడవలపై ప్రయాణం అంటారు. అలా 2 పడవలపై ప్రయాణం చేయటం అనేది ఉత్పత్తిదారుడికి ఒక పెద్ద సమస్య. మరి మధ్యవర్తులు ఆ ఉత్పత్తిదారుడికి భరోసా కల్పిస్తారు. నీకేం పని, నువ్వు ఉత్పత్తిపైనే దృష్టి పెట్టు, మిగతా పనులన్నీ మాకు వదిలిపెట్టు, మార్కెటింగ్ మేము చేస్తాము అని ఉత్పత్తిదారుల యొక్క సమస్యల్ని మధ్యవర్తులు దూరం చేస్తారు. మరి మధ్యవర్తులు ఉండటం వలన ఉత్పత్తిదారులు తమ సమస్యలు ఏంటి, వస్తువు పంపిణీ చేయడం కానివ్వండి, దానికి మార్గమధ్యంలో ఏదైనా అవుతుందేమో అని దానికి ఇన్సూరెన్స్ చేయడం కానివ్వండి, దాన్ని ఎప్పటికప్పుడు నిల్వ చేసుకునే అవకాశం కానివ్వండి, అలాగే దాన్ని రవాణా చేయడానికి కావండి, ఇలాంటివన్నీ కూడా ఉత్పత్తిదారుడి సమస్యలే. అలా నువ్వేమి చూడకు, వస్తువు యొక్క పంపిణీ మేము చూసుకుంటాం, దానికి బీమా చేయడం కూడా మేమే చేస్తాం, నీ దగ్గర మొత్తం వస్తువులు కొనుగోలు చేసి నేనే నిల్వ చేసుకుంటాను, దాన్ని చిల్లర వర్తకుడికి అక్కడి నుంచి వినియోగదారుడికి కూడా నేనే రవాణా చేసుకుంటాను అని చెప్పి మధ్యవర్తులు ఒక రకమైనటువంటి భరోసాని ఉత్పత్తిదారుడికి అందజేస్తారు. అలా ఉత్పత్తిదారుడికి అందజేయడం వలన ఉత్పత్తిదారుడు తనకున్న సమస్యల్ని ఎప్పుడైతే వాళ్ళు తీసుకుని ఉన్నారో
మొత్తం తనకున్న చాలా అంటే మనసు తేలికైపోతుంది. ఇమ్మీడియట్‌గా తన యొక్క దృష్టినంతా ఉత్పత్తి చాలా చక్కగా రావడానికి అతడు కేంద్రీకరిస్తాడు. మరి అలాంటి మంచి పనులు మధ్యవర్తులు ఉండడం వల్లనే జరిగింది అది. నెక్స్ట్ ఈ సమస్యలకు తోడు ఉత్పత్తిదారుడికి అతను ఎక్కడో ఉంటాడు, దూరంగా ఉంటాడు. నాకు తెలిసి మనం అనుకున్న పెద్ద పెద్ద వస్తువులన్నీ ఎక్కడో పట్టణం మధ్యలో జరగవు. ఎక్కడో నగరం నడిబొడ్డులో నగరం శివారుల్లో కానీ పల్లెటూరు గ్రామాల్లో అలాంటి దగ్గర ఉత్పత్తిదారుడు ఉండిపోయి ఈ ఉత్పత్తి చేపడతాడు. అక్కడికి వచ్చి అక్కడి నుంచి సరుకుని టోకువత్తడి మొత్తం కొనుగోలు చేసి పట్టణాల్లోని పెద్ద అన్ని చోట్ల అమ్మడం చేస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే బయట మార్కెటింగ్లో ఏ రకమైనటువంటి అధునాతనమైనటువంటి విధానాలు వచ్చాయో, ఏ రకమైన టెక్నాలజీ వచ్చిందో, ఏ రకంగా ఇంకా మనం దీన్ని మార్చొచ్చో, ఇటువంటి విషయాలు ఒక విధంగా ఉత్పత్తిదారుడు చూడలేకపోతాడు. అంటే అతనికి సమయం కూడా దొరకదు, అతనికి అందుబాటులో కూడా ఉండవు ఇవన్నీ కూడా. ఇలాగ మనం ఉత్పత్తిదారుడు దూరంగా ఉండటం వలన ఆధునిక న్యూ ప్రొడక్ట్ ప్రొసీజర్స్, ఆధునిక ఉత్పత్తి విధానాల మీద కానీ వైవిధ్యభరితమైన ఇదే వస్తువుని ఇంకా వైవిధ్యభరితంగా కొత్తగా చక్కగా ఎలా ఆ వస్తువులు తయారీ చేయొచ్చు అనే దాటి మీద దృష్టిని అతను కేంద్రీకరించడానికి అవకాశం ఉండకపోవచ్చు. కానీ కొంతమందికి ఇది కూడా ఒక భారం, వీళ్ళు తీసుకుంటే అతను చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ గమనించండి, ఈ మధ్యవర్తులే కనుక లేకపోతే ఇతడికి ఎక్కడో దూరంగా ఉండిపోయి ఈ రకమైన టెక్నాలజీ గురించి తెలుసుకోకుండా కానీ మధ్యవర్తులు ఎప్పుడైతే ఈ భారాలన్నీ అతను వాళ్ళ మీదకి తీసుకున్నారో, అంతేకాదు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్తారు, నువ్వు పలానా టెక్నాలజీ చూసావా, ఈ వస్తువులో ఈ విధంగా కూడా చేస్తున్నారు, ఒకసారి చూడు, దానికి అనుగుణంగా ఏమైనా మనం కూడా మార్కెట్లో కొత్తగా తయారు చేయడానికి, వైవిధ్యభరితంగా వస్తువును ఉంచడానికి, ఉత్పత్తి విధానాల్లో కొత్తదనాన్ని తీసుకురావడానికి ఇవన్నీ వాళ్ళతో ఇతను షేర్ చేసుకుంటాడు. అలా దూరంగా ఉండటం కూడా ఇతనికి దేనికి దూరంగా ఉండడం, పంపిణీ మార్గానికి దూరంగా ఉండడం. ఊరికి కూడా దూరంగా ఉండొచ్చు ఒక్కోసారి, కానీ పంపిణీ మార్గానికి దూరంగా ఉండటం వలన సగం తలనొప్పి అయితే ఉత్పత్తిదారుడికి పోతుంది. దాని మొత్తం ఇదంతా కూడా కొత్త ఉత్పత్తిని ఎలా తీసుకురావాలి, ఇలాంటి ఉత్పత్తిలోనే కొత్త విషయాలు ఎలా చేర్చాలి, ఇలాంటివన్నీ కూడా అతను చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీని వలన వినియోగదారుల యొక్క అవసరాల మేరకు వస్తువులు లభించేటట్లుగా అతను చేయగలుగుతాడు. అలాగే అవసరమైనటువంటి మార్కెట్ సమాచారాన్ని ఇలా పంపిణీ మార్గ సభ్యుల ద్వారా కూడా పొందొచ్చు. ఇప్పుడే అనుకున్నాం, ఏ రకమైన సమాచారంలో మార్కెట్లో సమాచారం కావాలన్నా వెంటనే పంపిణీదారులకు ఫోన్ చేస్తాడు. ఇప్పుడు నేను చేయబోయే వస్తువుని ఇంకేదైనా మార్చాలని కోరుకుంటున్నారా ప్రజలు, మార్చమంటే దానికి ఈ విధంగా మార్చొచ్చు, లేదు నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇది ప్రజలకి మీరు ఒక్కసారి అందజేయాలి, ఇలా ఉంటే ప్రజలు కొందామని వాళ్ళు, అంటే ప్రజలు ఇక్కడ వినియోగదారులు అనుకుంటున్నారా, ఇలా ఇచ్చిపుచ్చుకోవడం అనేది కూడా వస్తువుకి సంబంధించి దాన్ని కొత్తగా వైవిధ్యభరితంగా తీసుకురావడానికి కూడా ఇక్కడ మధ్యవర్తులే మనకి అటు వినియోగదారుడికి ఇలా ఉత్పత్తిదారుడికి వాళ్ళు చాలా చేయగలుగుతారు. నెక్స్ట్ ఉత్పత్తిదారులకు మార్కెట్ సమాచారాన్ని లభ్యమయ్యేటట్టు చేయటము. నెక్స్ట్ ఇక్కడ ఉత్పత్తిదారులు ఎవరైతే దూరంగా పంపిణీ మార్గానికి దూరంగా ఉన్నారో వారికి ఎప్పటికప్పుడు మార్కెట్లో అసలు ఏం జరుగుతుంది, వస్తువు యొక్క సమాచారాన్ని అక్కడ అంటే సేవలకు సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి వినియోగదారులు ఏమనుకుంటున్నారు, ఇలా ప్రతిదీ కూడా ప్రతి యొక్క వాటిని మధ్యవర్తులు సేకరించి ఆ మార్కెటింగ్ పరిశోధన ద్వారా వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఈ మొత్తం మార్కెటింగ్ సమాచారాన్ని ఉత్పత్తిదారుడికి అందజేస్తారు. సో ఉత్పత్తిదారుడు అప్పుడు ఓహో ఈ విధంగా అనుకుంటున్నారా, ఈ విధంగా నేను తయారు చేస్తే వస్తువు బాగుంటుందని అనుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా చేద్దాము అని చెప్పి వాళ్ళు, అంటే ఉత్పత్తిదారుడు ఆ మార్పు ఏదైనా ఉంటే చేయడానికి ట్రై చేస్తాడు. ఈ విధంగా ఉత్పత్తిదారులకు అవసరమైన మార్కెట్ సమాచారాన్ని ఈ పంపిణీ మార్గంలో ఉండే సభ్యులు వారు అందజేయడం ద్వారా ఉత్పత్తిదారుడు పొందుతాడు. మరి మధ్యవర్తులు లేకపోతే చూడండి, అతను ఎక్కడో బావిలో ఉన్న కప్పలాగా ఉన్న ప్రపంచం అనుకుంటాడు, ఇంకా బయట ఏం జరుగుతుందో తెలియదు, అతనికి ఏ రకమైన సమాచారం కావాలన్నా అతను చేయలేడు. సో ఈ విధంగా మధ్యవర్తుల ద్వారా మనకి లభించే సమాచారం ఏమిటంటే వినియోగదారులు ఏ అవసరాలు కావాలనుకుంటున్నారు, మార్కెట్లు ఏ రకమైనటువంటి పోటీ నెలకొని ఉంది, అలాగే అమ్మకాలు పరిమాణం ఎలా పెంచాలి మనం, అలాగే అమ్మకాలు ఏ రకమైన వస్తు వైవిధ్యంలో ఉండాలి, రూపాయికి ఉండాలా, 10 రూపాయలకి ఉండాలా, 100 రూపాయలవి చేయాలా, ఇలాంటి ప్రతి విషయం కూడా అవసరమైనటువంటి వస్తు రకాలు వీటన్నిటినీ ఒక
ఒక సమాచారం రూపంలో ఉత్పత్తిదారుడికి మధ్యవర్తులు అందజేస్తారు. మరి ఈ సమాచారం ద్వారా ఉత్పత్తిదారుడు తన సంస్థ యొక్క ఉత్పత్తిని అప్పుడు వ్యూహాలు రచిస్తాడు. ఓహో, ఇలాగ పోటీదారుడు ఇలాంటి వస్తువుని దించాడట మార్కెట్లో, మనం ఈ విధంగా చేస్తే వాళ్ళందరినీ మనం ఇటువైపు తిప్పుకోవచ్చు. అలాగే మార్కెటింగ్లో మన యొక్క పంపిణీ వీళ్ళందరూ చేపడుతున్నారు కాబట్టి పంపిణీని చేపట్టేటప్పుడు కూడా మనం ఇంకో రకమైన వస్తు వైవిధ్యాన్ని కూడా ప్రవేశపెడదాము అని మార్కెటింగ్ వ్యూహాలు అతను రూపొందించుకుంటాడు. తద్వారా పోటీని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాడు ఉత్పత్తిదారుడు. సో ఉత్పత్తిదారుడు ఉత్పత్తి చేయగలడు, పంపిణీదారుడు పంపిణీ మాత్రం చేయగలడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సమాచారాన్ని వినియోగదారుడికి అనుకూలంగా ఎప్పుడైతే మార్చుకుంటారో అప్పుడు వస్తు వైవిధ్యాన్ని వినియోగదారుడికి అందజేయగలుగుతారు. నెక్స్ట్, అధిక మార్కెట్ వాటా. అధిక మార్కెట్ వాటా అంటే మార్కెట్లో మనలాంటి వస్తువులే తయారు చేసి చాలామంది మార్కెట్కి పంపించవచ్చు. సో మనం కూడా ఒక 10 రకాల సంస్థల్లో మనం ఒక సంస్థ. సో 10 రకాల వస్తువులతో కూడా మన వస్తువు పోటీ పడుతుంటుంది. అయితే ఎవరు బెటర్ అని అనుకోవాలంటే ఎవరి యొక్క వస్తువు మార్కెట్లో ఎక్కువ వాటా శాతాన్ని ఆక్రమించుకుంది. సో 100 వస్తువులు మార్కెట్లో అమ్ముడవుతున్నాయి అనుకుందాము, మొత్తం ప్రపంచ మార్కెట్లోనే. సో 100 వస్తువుల్లో కూడా మనం ఎన్ని వస్తువులు, మన కనీసం 50 వస్తువులు మనమే అమ్ముడవుతున్నాయి అనుకుంటే మన మార్కెట్ని శాసించవచ్చు. 75 అయితే ఇంక తిరిగే లేదు. మిగతా వాళ్ళందరూ కలిసి 25 వస్తువులు అమ్ముతున్నారు, మనం 75 వస్తువులు అమ్ముతున్నట్టు. అంటే మార్కెట్ మన చేతుల్లోనే ఉన్నట్టు ఒక విధంగా చెప్తే. కాబట్టి ఈ విధంగా మార్కెట్ వాటాను పెంచుకుంటూ వెళ్ళటానికి కావలసినటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉందో మనకు అది మధ్యవర్తుల వలన అవుతుందన్నమాట. ఉత్పత్తిదారుడు చేయలేడు. ఉత్పత్తిదారుడు ఒక్కడే తన భుజాల మీద వేసుకొని పంపిణీ మార్గం చేపట్టలేడు. తనకు కొంతమంది సహకారం అవసరము. అఫ్కోర్స్ కొన్ని వస్తువులకి మధ్యవర్తులు అవసరం లేకపోవచ్చు, కానీ మెజారిటీ వస్తువులకు మధ్యవర్తుల యొక్క ప్రమేయం ఉంటుందన్నమాట. అది మరి ఇక్కడ పంపిణీ మార్గాలు, మనం పంపిణీ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులను తీసుకుంటే అలాంటి మధ్యవర్తులు ఉత్పత్తిదారుల యొక్క అంటే వారి తరపున నిర్వహిస్తారు అనేక పనులు. అందులో ఒకటి వ్యాపార ప్రకటనలు, అలాగే అమ్మకాల ప్రమోషన్. మనకు తెలుసు, చాలా మార్లు వ్యాపార ప్రకటనలు అంటే ఏమిటో తెలుసుకున్నాము, అమ్మకాల ప్రమోషన్ అంటే ఏమిటో తెలుసు మనకి. సో ఈ రకమైన వ్యాపార ప్రకటనలు కానివ్వండి, ఆ అమ్మకాలు పెరగడానికి ప్రమోషన్ కార్యకలాపాలు కానివ్వండి, ఇవన్నిటినీ కూడా మన అంటే ఉత్పత్తిదారుడి తరపున అక్కడ మధ్యవర్తులు చేపడతారు. కాబట్టి తద్వారా సంస్థ వస్తువు లేదా సంస్థ ఆ మార్కెట్లో తన వాటాని గణనీయంగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సంస్థ తన అమ్మకాల పరిధిని విస్తృతపరుచుకునే అవకాశాన్ని ఇది కలుగజేస్తుంది. అలాగే ఎవరైతే పంపిణీ మార్గంలో సభ్యులు ఉన్నారో ఆ మధ్యవర్తులు, అలాగే టోకు వర్తకుడు కానివ్వండి, చిల్లర వర్తకుడు కానివ్వండి, ఇలా ప్రతినిధులు కానివ్వండి, ఏజెంట్లు కానివ్వండి, బ్రోకర్స్ కానివ్వండి, సేల్స్ రిప్రజెంటేటివ్, వీళ్ళందరూ కూడా వస్తారు. వీళ్ళు చేసిన అమ్మకాల కృషి, మన ఉత్పత్తిదారుడి యొక్క అమ్మకాల ప్రమోషన్ కార్యకలాపాల వలన సంస్థ అమ్మకాల పరిమాణం పెరుగుతుంది. ఇంతకుముందు 100 వస్తువులు అమ్ముడాయి, ఇప్పుడు 200, 500, 1000 వస్తువులు అమ్ముడవుతున్నాయి. తద్వారా అమ్మకాలు పెరిగితే మన సంస్థకి లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఇది మనకి ఈ రకంగా మధ్యవర్తుల వలన ఉపయోగము. నెక్స్ట్, ఆర్థిక సహాయము. ఇక్కడ గమనించండి, ఆర్థిక సహాయము ఏంటి? ఆర్థిక సహాయము ఎప్పుడు ఉత్పత్తిదారుడు తను వస్తువుల తయారీలోనే తన యొక్క మొత్తం శ్రద్ధను నిమగ్నమై ఉంచుతాడు. కానీ మరి ఆ వస్తువులు ఎప్పటికప్పుడు కావాల్సిన డిమాండ్కి అనుగుణంగా అతను వస్తువులు తయారు చేస్తూ ఉండాలంటే ఆర్థికంగా అతనికి అంత స్తోమత ఉండకపోవచ్చు. మరి ఆర్థికంగా స్తోమత కావాలి, తను ఎప్పటికప్పుడు కొత్త వస్తువులను తయారు చేసే టెక్నిక్ అయితే తనకు తెలుసు, దానికి సంబంధించి మరి డబ్బులు అయితే తన దగ్గర ఉండకపోవచ్చు. కాబట్టి అవసరం అనుకున్నప్పుడు ఈ ఆర్థిక సహాయాన్ని ఈ ఉత్పత్తిదారుడికి ఈ మధ్యవర్తులే చేస్తారు. ఎందుకంటే టోకు వర్తకుడు ఎవరైతే ఉన్నారో అతడే అంటాడు, సార్ మీరు వస్తువుని ఇంకా పెంచండి, డిమాండ్ మార్కెట్లో ఉంది, మీకు అవసరమైతే వస్తు ఉత్పత్తి చేపట్టడానికి ఇంకా నేను ఆర్థికంగా కొంత అమౌంట్ మీకు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చేస్తాను, వాటిని ఉపయోగించుకొని మీరు ఆర్థికంగా ఇంకా తయారు చేసుకోండి ఆర్థిక సహాయంతో అని చెప్పి వస్తువులను తీసుకొనక ముందే అడ్వాన్స్ రూపంలోనే అతనికి కొంత అదే డబ్బులు ఇవ్వడం కానీ, ఇంకా అవసరమైతే అప్పులు కూడా ఇచ్చి ఆర్థికంగా అతనికి నిలబెట్టి ఉత్పత్తిని పెంచమని చెప్పి కోరుకుంటారు. ఈ విధంగా అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నారు కాబట్టి అతను లేకపోతే టోకు వర్తకుడు తెలుసు
కాబట్టి వస్తువుకి కావలసిన ఆర్థిక సహాయాన్ని, ఆర్థిక భరోసాని అయితే ఈ యొక్క మధ్యవర్తులే ఆ యొక్క ఉత్పత్తిదారుడికి అందజేస్తారు. చూడండి, వస్తువుల అమ్మకం జరగడానికి ముందుగానే కొంతమంది పంపిణీ సభ్యులు ఏం చేస్తారు, ఉత్పత్తిదారుడికి అడ్వాన్స్ రూపంలో ఆర్థికంగా చేయూతనిస్తారు. కనుక సంస్థ నిర్వహణ మూలధన సమస్యలను చాలా వరకు అధిగమిస్తుంది ఉత్పత్తిదారుడి యొక్క సంస్థ. వెంటనే సమర్థవంతమైన ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుంటాడు. అలా రూపొందించుకొని వస్తువులకు డబ్బులు లేవు తయారీకి అనే ప్రశ్నే లేకుండా ఒక పటిష్టమైన ఆర్థిక స్థితికి చేరుకుంటాడు. ఈ విధంగా ఉత్పత్తిదారుడు ఎప్పుడైనా సరే వస్తువు ఉత్పత్తికి సంబంధించి ఆర్థికంగా లేదు అనకుండా సహాయం చేయడానికి మధ్యవర్తుల యొక్క ప్రమేయం అయితే ఉంటుంది. ఈ రోజున అడ్వాన్స్లు అనేవి ఇవ్వడం ద్వారా అవసరమైతే ఇంకా అప్పులు కూడా ఉత్పత్తిదారులకి ఈ మధ్యవర్తులు ఇస్తారు. ఇచ్చి వాటి యొక్క ఉత్పత్తిని చేయమని కూడా చెప్తారు. సో ఇది ఆర్థిక సహాయము అని మనం చెప్పవచ్చును. తరువాత ధరల నిలకడను సాధించడము. ధరలు నిలకడ, ఇక్కడ చూడండి, ధరలు నిలకడగా ఉండడము. ఇక్కడ ఉత్పత్తిదారుడు తను తయారు చేసినటువంటి వస్తువుని ఎప్పటికప్పుడు ఒక అంటే ఒకే ధర దగ్గర మనం అమ్ముకుంటూ వెళ్ళి ఒక ధరలో ఉన్నటువంటి ఒక చక్కటి విధానాన్ని, ఆ ప్రైసింగ్ని అంటే సాధిద్దామని అనుకుంటాడు ఉత్పత్తిదారుడు. ఈ విధంగా ఒక ధర నిలకడను సాధించడానికి ఉత్పత్తిదారులకు ఈ పంపిణీ మార్గం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫలానా వస్తువు దగ్గర ఆ వస్తువు ధర తగ్గకుండా అదే ధర దగ్గర అమ్మడానికి పంపిణీ మార్గం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మధ్యవర్తులు ఏం చేస్తారు, ఎక్కడ కూడా డిమాండ్కి అనుగుణంగా డిమాండ్ తగ్గకుండా చూసుకుంటూ సరి అయిన మోతాదులో ఉత్పత్తిదారుడి దగ్గర నుంచి వస్తువులు తీసేసుకొని ఆ సరుకు నిల్వ చేసుకొని ఎప్పుడు మార్కెట్లో ఎంత వస్తువు అవసరపడుతుందో అంత వస్తువునే మార్కెట్లో ప్రవేశపెట్టడం అనేది చేస్తారు. అంటే ఇక్కడ ఎప్పటికప్పుడు గమనిస్తున్నటువంటి వినియోగదారులకి వస్తువు నిరంతరం అక్కడే ఉంటున్నట్టుగా ఉంటుంది. సార్ అమ్ముడవుతున్నాయా, మీకు ఎప్పుడు వచ్చినా అంటే సార్ చాలా చక్కగా అమ్ముడవుతున్నాయి, కానీ అంతే చక్కగా మీరు ఎన్ని వస్తువులు కావాలని దొరికేటట్లుగా మేము నిరంతర వస్తు ప్రవాహాన్ని మేము సాధించగలుగుతున్నామని చెప్పుకోవచ్చు. ఇవి ఎలా ఎందువల్ల జరిగింది అంటే మధ్యవర్తుల వల్ల ఉంటుంది. ఎలాంటి ప్రదేశంలో వస్తువు ఒకవేళ ఎక్కడైనా ఒక ప్లేస్లో డిమాండ్ ఉంది, వస్తువు దొరకలేదు, వెంటనే డిమాండ్ తక్కువ ఉన్న ప్లేస్ నుంచి వస్తువులు తీసుకుని వెళ్ళి వెంటనే ఆ ప్లేస్కి పంపించగలుగుతారు, ఎప్పుడు ఉత్పత్తి అవ్వకపోయినా సరే. తద్వారా వస్తువు ధరలో నిలకడ సాధించడానికి అవకాశం ఉంటుంది. అలా డిమాండు దానికి అనుగుణంగా సప్లై మధ్య ఒక సమతూకాన్ని అయితే ఏర్పాటు చేసి ధర నిలకడగా ఉండడానికి ఒక అవకాశాన్ని ఉత్పత్తిదారులకు మధ్యవర్తులు కలుగు చేస్తారు. అది నెక్స్ట్ ధర నిర్ణయము. అన్నిటికంటే మార్కెటింగ్లో ముఖ్యమైనటువంటి ఒక ప్రక్రియ ధరను నిర్ణయించటము. వస్తువుకి ఎంత ధర పెట్టాలి, ఆ ధర వినియోగదారులను ఆకట్టుకునే ధర అవ్వాలి. వినియోగదారులు ఆ ధర దగ్గర కొనడానికి సంసిద్ధత వ్యక్తం చేయాలి. అలాంటి అదే ఆ ధర ఉత్పత్తిదారుడికి నష్టాలు రాకుండా చూడాలి. ఆ ధర మధ్యవర్తులకు కూడా కాస్త కోస్త లాభాలను పండించాలి. ఇవన్నీ ఇంతమంది మనోభావాలు, ఇంతమంది యొక్క ప్రయోజనాలతో కూడినటువంటి ఒక ధరని నిర్ణయించడం అనేది అది ఎవరి వలన సాధ్యమవుతుంది అంటే ఈ యొక్క మధ్యవర్తుల వలన అవుతుంది. నీకు ఎంత కావాలి అని ఉత్పత్తిదారుని అడిగి తెలుసుకొని ఆ ఉత్పత్తిదారుడికి కావాల్సిన ధరని వినియోగదారుడికి అంటే పెట్టాలనుకున్న ధర దగ్గర గమనించి వాళ్ళు ఆ యొక్క ధరని, వారి యొక్క లాభాన్ని కూడా, లాభశాతాన్ని కూడా అక్కడ వేసుకొని మధ్యవర్తులు ధర నిర్ణయించడం అనేది చేస్తారు. సో పంపిణీ మార్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు తుది వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉంటారు. కాబట్టి ఆ ఉత్పత్తిదారుడు వారి నుంచి సలహాలు స్వీకరించుకొని మధ్యవర్తులు అందించే వివిధ మార్కెట్ అంశాల సమాచారం ఆధారంగా ధరని నిర్ణయించడం అనేది అతనికి సులభతరం అవుతుంది. అలాగే ఉత్పత్తిదారుడు మధ్యవర్తుల నుండి పోటీదారులు వస్తువుకి ఎంత ధర ఉంది తెలుసుకుంటాడు. వినియోగదారులు ఆ చెల్లింపు చేయగలుగుతున్నారు ఆ ధరని, అయితే మనం ₹1 తగ్గించి పెడదాం, మన వస్తువుకే వస్తారు. ఇలా అనేక రకాల ప్రధానమైన అంశాలన్నింటినీ బోగట్ట అంటే ఇన్ఫర్మేషన్ సులభంగా తీసుకుంటాడు ఉత్పత్తిదారుడు. అది ఎవరి వలన కుదురుతుంది, మధ్యవర్తుల వలన కుదురుతుంది. ఈ విధంగా ఒక వస్తువు ధరని నిర్ణయం అనేది వస్తువుని బట్టి, ఆ వస్తువు అమ్మడే ప్రదేశం లేదా ప్రాంతాలను బట్టి మనం మారుతుంది కూడా. అలాగే ప్రాంతాన్ని బట్టి మధ్యవర్తులు అందించిన సమాచారాన్ని కూడా
వస్తువు ధర ప్రభావితం అవుతుంది. ఈ విధంగా ధర నిర్ణయం అనేది మార్కెటింగ్లో మధ్యవర్తుల యొక్క మంచి ఇచ్చినటువంటి మంచి సమాచారం అనుగుణంగా ప్రభావితం చెందుతూ ఉంటుందని చెప్పవచ్చు. అలాగే డిమాండ్ సప్లైల యొక్క సమన్వయము. డిమాండ్కి ఇందాక అనుకున్న ధర నిర్ణయం దగ్గర డిమాండ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది మనకి. మరి దానికి అనుగుణంగా సప్లైను కూడా మనం పెట్టగలుగుతూ ఉండాలి. లేకపోతే మన పోటీదారులు ఆ స్పేస్ ఏదైతే ఉందో దాంట్లోకి వచ్చి వాళ్ళు పీట వేసుకుంటే తిష్ట వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పోటీదారుడికి అవకాశం ఇవ్వకుండా డిమాండ్ను పెంచుకుంటూ తద్వారా అదే డిమాండ్ దగ్గర ఎంత కావాలంటే అంత సప్లైని కూడా చేయటము, ఈ డిమాండ్ సప్లైల మధ్య సమన్వయం చేయటం అనేది మధ్యవర్తులు చూసుకుంటారు. ఈ డిమాండ్ ఏమిటో సప్లై ఏమిటో ఇది ఎలా సమన్వయం చేయాలో ఇవన్నీ ఇక ఉత్పత్తిదారుడు మైండ్లో పెట్టుకోడు. అంతే. ఇలా వినియోగదారుడు తనకు అవసరమైన అన్ని వస్తువులను కొనుగోలు చేయడానికి వీలుగా పంపిణీ మార్గంలో ఉండే మధ్యవర్తులు ఆ సభ్యులు వివిధ రకాల ఉత్పత్తిదారుల నుండి సరుకులను సమీకరించుకుంటారు. సో ఆల్డర్సన్ అనే ఒక వ్యక్తి ఒక చక్కటి నిర్వచనం. మార్కెటింగ్ ధ్యేయం ఏమిటంటే ఆ డిమాండ్ సప్లైని సమన్వయపరచడమే. మార్కెటింగ్ అంటే ఏమిటి మరి? అలా డిమాండ్ ఎంత ఉంది ప్రజల నుంచి, సప్లై ఎంత ఉంది ఉత్పత్తిదారుడి దగ్గర నుంచి, ఈ రెండింటి మధ్య ఒక వారధి మధ్యవర్తులు చేస్తారు. అక్కడ మధ్యవర్తులు మార్కెటింగ్ యొక్క ధ్యేయాన్ని అదే పెట్టుకుంటారు. ఈ ప్రక్రియలోనే ఉత్పత్తిదారుడు వస్తువులను మధ్యవర్తులు వినియోగదారుడికి చేరవేయడానికి వస్తువులను కేంద్రీకరించడము, వాటిని సమానీకరించడము, విస్తరించడము, ఈ అన్ని విధులను కూడా వాళ్ళు నిర్ణయిస్తారు. సో ఈ విధంగా మనం మధ్యవర్తులు అనేక రకాలైనటువంటి పనులను చేయొచ్చును. సో మధ్యవర్తులు అనేవాళ్ళు అటు ఉత్పత్తిదారుడి యొక్క వస్తువులను మార్కెట్లో విడుదల చేయడానికి, మరియు సక్రమంగా అమ్మడానికి, మరియు మార్కెట్లో వస్తువులను నిలబెట్టడానికి, 4 కాలాల పాటు అదే అమ్ముడవడానికి, ఎట్ ది సేమ్ టైం లాభదాయకతను పెంచడానికి, ఎట్ ది సేమ్ టైం మార్కెట్లో ఈ వస్తువు ఈ ఉత్పత్తిదారుడి యొక్క మార్కెట్ వాటాన్ని పెంచుకోవడానికి వాళ్ళు ఎంతో ఉపయోగపడతారని చెప్పవచ్చు. మరి అయితే ఇక్కడ గమనించండి, మనం ఇన్ని రకాల విధులను ఈ ఉత్పత్తిదారుడికి ఆ వినియోగదారుడికి మధ్యగా ఉండి మధ్యవర్తులు చేస్తున్నారే, మరి ఇలాంటి పనులు చేసే మధ్యవర్తులు మనం తొలగించగలమా? వారు లేకుండా ఈ యొక్క పంపిణీ మార్గము పటిష్టంగా ఉంటుందా? వారి అవసరము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మీకు ఏమర్థమై ఉంటుంది? అందుకే ఇక్కడ ముగింపు ఒకటి రాయండి మీరు. ముగింపు ఏమిటి? ముగింపు ఇన్ని రకాల విధులను ఉత్పత్తిదారులు అటు కొనుగోలుదారులకి మధ్యవర్తులుగా ఉన్నటువంటి పంపిణీ మార్గంలో సభ్యులు ఎవరైతే టోకు వర్తకుడు, ఎవరైతే చిల్లర వర్తకుడు, ఈ ప్రతినిధులు ఉన్నారో వీళ్ళందరూ లేకపోతే కుదురుతుందా? కుదరదంటే కుదరదు. ఇన్ని రకాల పనులు ఈ యొక్క పంపిణీ మార్గ సభ్యులు చేయటం వలన వీళ్ళ ప్రమేయాన్ని మనం తొలగించలేము. వీళ్ళు లేకుండా అసలు ఉత్పత్తిదారు తయారు చేసిన వస్తువుని వినియోగదారుడికి చేరజేయడానికి ఊహించలేమన్నమాట. ఇన్ని రకాల ప్రయోజనాలను అటు ఉత్పత్తిదారుడు కానివ్వండి, ఇటు వినియోగదారుడికి ఇస్తున్నటువంటి మధ్యవర్తిని తొలగించడం మార్కెటింగ్ పంపిణీలో చాలా కష్టమైన పని. ఒకసారి తొలగించి చూస్తే డెఫినెట్గా ఉత్పత్తిదారుడు నష్టపోవడము ఖాయము అని చెప్పవచ్చును. కాబట్టి ఉత్పత్తిదారుడికి ఇటు వినియోగదారుడికి మధ్య ఈ పంపిణీ మార్గంలో ఉండే మధ్యవర్తులు ఆర్ ఇంటర్మీడియట్స్ అవసరము ఎంతైనా ఉంది అని చెప్పవచ్చును. ఉండడం వలన 90% ఇరు వర్గాలకు కూడా మనకి ప్రయోజనమే కలుగుతుంది తప్ప మరొకటి అయితే కాదు అని మనం ఇక్కడ చెప్పవచ్చును. సో ఈ విధంగా వారు అవసరమే అని మీరు ఒక కంక్లూజన్కి రావచ్చు. అవసరం లేదని మీరు కూడా అది కూడా రాయొచ్చు. అవసరం లేదు, ఎందుకు లేదు? ఖర్చు ఎక్కువ అవుతుంది, అటు వినియోగదారుడికి ఖర్చు ఎక్కువైపోతుంది, అది అతను భరించాలా? ఇటు ఉత్పత్తిదారుడు కూడా లాభాన్ని కోల్పోతున్నాడు. వాళ్ళకి ఆ లాభం ఏదో డైరెక్ట్గా వస్తుంది, అతనే పంపించుకోగలిగితే. అందుకనే ఇటీవల కాలంలో అటువంటి డైరెక్ట్ మార్కెటింగ్ కూడా చాలా వస్తువులకు వచ్చింది. వాళ్ళ ప్రయోజనాలు ఇరు వర్గాల వాళ్ళు, ఇటు ఉత్పత్తిదారుడు అటు కొనుగోలుదారుడు కూడా పొందుతున్నారు. కానీ కొన్ని రకాల మెజారిటీ వస్తువులు, కొన్ని రకాలు కాదు మెజారిటీ వస్తువులకి మనం వినియోగదారుడికి అందజేయాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. దాన్ని ఉత్పత్తిదారుడు చేపట్టలేడు. ఎందుకంటే 2 పడవల పైన ప్రయాణం ఉత్పత్తిదారుడు చేయలేడు. ఒకవైపు ఉత్పత్తి చేస్తూ రెండో వైపు అతి పెద్దదైనటువంటి మార్కెటింగ్ అనేటటువంటి ఒక విధిని తన భుజానిపైన వేసుకోలేడు. ఎవరికి అంత సామర్థ్యము శక్తి ఉంటుందో వారు దాన్ని నడిపించవచ్చు, ఆ ప్రయోజనాలు పొందొచ్చు.
అప్పుడు తప్పనిసరిగా ఈ మధ్యవర్తులను తీసేయవచ్చు. సో ఈ విధంగా మనకి ఆర్ ఇంటర్మీడియట్స్ నీడెడ్ ఇన్ ద మార్కెటింగ్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ఆర్ సిస్టమ్ అని అన్నప్పుడు డెఫినెట్గా మీ యొక్క అభిప్రాయాన్ని అయితే ఇక్కడ మనం రాయొచ్చును. సో ఇది మొత్తం మీకు వీటిలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీన్ని చాలా జాగ్రత్తగా చదివి దీన్ని ఇచ్చినప్పుడు రాయడానికి అవకాశం, మీరు చివరిలో మీరు తొలగించవచ్చా, వారిని తొలగించలేమా, వారు ఉండాలా, ఉండనవసరం లేదా, మీ ఇష్టం. మీ యొక్క దాన్ని ఏమంటారంటే కంక్లూజన్, ముగింపు అని పెట్టండి. చివరిలో మీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా రాయండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకంటే మీ అభిప్రాయాన్ని అడుగుతున్నారు కాబట్టి అక్కడ రాయొచ్చును చక్కగా. సో ఈ విధంగా మనం మన యొక్క అభిప్రాయాన్ని కూడా చివరిలో రాసి వీరిని ఏ వస్తువులు తొలగించవచ్చు, ఏ వస్తువులు తొలగించలేమన్నది కూడా మనం అక్కడ రాయొచ్చు. సో మీదైతే ఒక అభిప్రాయం వచ్చి ఉంటుంది కదా, వీళ్ళు ఉండడం వల్ల చాలా ఖర్చు ఎక్కువైపోతుంది వస్తువు, అదే మనం వీళ్ళ మధ్యలో లేకపోతే వీళ్ళ లాభం తగ్గించుకుంటే ఆ లాభాన్ని మనమే ప్రయోజనం అంటే సగం సగం అటు ఉత్పత్తిదారుడు ఇటు వినియోగదారుడు పొందొచ్చు కదా అని మనం అనుకోవచ్చు అనమాట. సో మై డియర్ స్టూడెంట్స్, మీకు ఈ టాపిక్ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో ఎక్కడైనా డౌట్లు ఉంటే అడగండి ఒక్కసారి. సో మీరు అన్మ్యూట్ చేసి మీకు ఒక సందేహాలు ఉంటే అడగవచ్చు. సో లేనట్లయితే మనం ప్రజెంటేషన్ క్లోజ్ చేద్దాము. సో ఈ యొక్క ఫైల్ నేను షేర్ చేస్తాను. సో చదివి నోట్ చేసుకున్న నోట్బుక్లో, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే తెలు, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా. ఇది ఈరోజే నోట్స్లో నోట్ చేసుకోండి అందరికీ. ఓకే, ఉంటానమ్మా ఆల్ ఆఫ్ యూ.